ఆగస్ట్ 8వ తారీఖున సోనీ విజన్ తిరుపతిలో జరిగిన ప్రాపర్టీ అఫెన్స్, ఎస్పెషలీ వాల్ని బ్రేక్ చేసి దాదాపు 200 మొబైల్స్ అండ్ తర్వాత ట్యాబ్స్ తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 1,50,00,000 విలువ చేసే మొబైల్స్ ని తీసుకెళ్లడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఎటువంటి క్లూస్ ఇమ్మీడియట్ గా లభించకపోయినా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ని తర్వాత మాన్యువల్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు అడిషనల్ ఎస్పీ తిరుమల తర్వాత సిసిఎస్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో డిఎస్పీ తిరుపతి ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ మరియు నాగపూర్ కి ఇమ్మీడియట్ గా టీమ్స్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్స్ లో 5 మంది పాల్గొన్నారు. టీమ్స్ అక్కడ వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ బార్డర్ లో జార్ఖండ్ షోహెబ్గంజ్ జిల్లా మరియు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా అక్కడ ఆఫీసర్స్ తో కోఆర్డినేట్ చేసుకోవడం. ఈ అఫెన్సెస్ ఎక్కువగా ఇంతకు ముందు జరిగిన అఫెన్సెస్ అన్ని కూడా మాల్దా మీదుగా నేపాల్ లేదా బంగ్లాదేశ్ కి ఎక్కువగా తరలించారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ని పూర్తిగా అనలైజ్ చేసి ఆలం షేక్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆలం షేక్ అనే వ్యక్తి షోహెబ్గంజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆఫీసర్స్ ఈ అఫెండర్స్ అక్కడికి మెటీరియల్ తీసుకెళ్లక ముందే అక్కడికి చేరడం, లోకల్ ఆఫీసర్స్ తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంటాక్ట్ ప్రాపర్టీని ఫరక్కా పోలీస్ స్టేషన్ లిమిట్ లో వెస్ట్ బెంగాల్ ఫరక్కా ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్ లిమిట్స్ లో అక్కడ ఉన్న ఆఫీసర్స్ తో కోఆర్డినేట్ చేసుకుని టోటల్ మెటీరియల్ ని 4 ముద్దాయిలు, ముఖ్యంగా షోహెబ్గంజ్ డిస్ట్రిక్ట్ నుండి 3 మెంబర్స్, ముర్షిదాబాద్ జిల్లా నుండి 1 వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ మెటీరియల్ ని కూడా మళ్ళీ అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ యొక్క ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇక్కడ తీసుకురావడం జరిగింది. టోటల్ మెటీరియల్ అంతా కూడా రికవర్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని ఎక్కువగా షాప్స్ అంటే వాల్యూ ఉన్న షాప్స్, ముఖ్యంగా సోనీ విజన్ కానీ గోల్డ్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాస్ కానీ లేదా ఇంకా అలారం ని పూర్తిగా అలర్ట్ చేయడం కానీ ఉండాలి. తప్పకుండా తిరుపతి జిల్లా పోలీస్ రాబోయే రోజుల్లో ఇటువంటి అఫెన్సెస్ అన్నింటినీ కూడా జరగకుండా ముందు ప్రికాషన్స్ తీసుకోవడం, జరిగితే తప్పకుండా వాటిని రికవరీ చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో లీడ్ చేసిన ఆలం షేక్ అనే వ్యక్తి జార్ఖండ్ కు సంబంధించిన వ్యక్తి, షోహెబ్గంజ్ జిల్లా జార్ఖండ్ కు సంబంధించిన వ్యక్తి. ఇతను మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. గ్యాంగ్స్టర్ గా ఇతను ఐడెంటిఫై అయ్యాడు. ఇతని మీద 2 సార్లు పీడియాట్ కూడా పెట్టడం జరిగింది యూపీలో. ఇతను ఇంకా ఏమన్నా అఫెన్సెస్ చేశాడేమో ఇప్పుడు విచారణ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన కేసెస్ ని కూడా విచారించడం జరుగుతుంది.